ఆప్కి అదాలత్లో పీయూష్ గోయల్ మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఏంటంటే ఈయన పార్టీ డెమోక్రసీని ఎంతో ఖూనీ చేస్తోంది అని. పీయూష్ సార్, రాహుల్ గాంధీ ఎంతో తెలివిగా చెప్పారు. అదేంటంటే మోడీ గారు ప్రభుత్వాన్ని ఖూనీ చేస్తున్నారు, ఎవరికీ మాట్లాడడానికి స్వాతంత్రం లేదు. ఆయన పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన మైక్ను ఆఫ్ చేశారు కదా. ఆయన మాట్లాడాలనుకునేటప్పుడు ఆయన లండన్ వెళ్ళడం జరిగింది. డెమోక్రసీ ఎప్పుడు ప్రమాదంలో ఉంటుంది? ప్రజలకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేనప్పుడు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేనప్పుడు. ఇది ఎప్పుడు జరిగింది? ఎమర్జెన్సీ అప్పుడు జరిగింది. డెమోక్రసీకి ఎప్పుడు ప్రమాదం ఉంటుందో తెలుసా? ఫండమెంటల్ రైట్స్, ప్రజలకి అసలు రైట్స్ అనేది లేకుండా చేసినప్పుడే, లేకుండా పోయినప్పుడే అలా అవుతుంది. ఇది ఎప్పుడు జరిగింది? ఎమర్జెన్సీ అప్పుడే జరిగింది. డెమోక్రసీ ఎప్పుడు చస్తుందంటే, డెమోక్రసీ వల్ల ఎప్పుడు ప్రమాదం అంటే, లక్షల సంఖ్యలో సామాజిక సేవలు చేసేవాళ్ళని, వేరే వేరే పార్టీకి చెందిన వాళ్ళని, ఏ కారణము లేకుండా, ఎలాంటి లీగల్ ప్రాసెస్ లేకుండా, ఎలాంటి న్యాయస్థానాల్లోనూ ఎలాంటి న్యాయమూ దక్కకుండా వాళ్ళని జైల్లో పడేస్తున్నారు. చెప్పాలంటే అటల్ బిహారీ వాజ్పేయిజీ, లాల్ కృష్ణ అద్వానీజీ, ప్రజల నాయకుడు జయప్రకాష్ నారాయణ్జీ, నానాజీ దేశ్ముఖ్, పెద్ద పెద్ద నాయకులు మొరార్జీ దేశాయ్, శరణ్ సింగ్ జీ, ఈ దేశంలోనే అన్ని అపోజిషన్ పార్టీలకి, అది కమ్యూనిస్ట్ పార్టీ కూడా కానివ్వండి, ఒకవేళ అది పాత కాంగ్రెస్ కానివ్వండి, లేదా భారతీయ జనతా పార్టీ కానివ్వండి, అందర్నీ ఒకేసారి లక్షల మందిని జైల్లో పడేశారు. ఎదిరించిన వాళ్ళని అంతం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఇలా చేస్తేనే డెమోక్రసీకి ప్రమాదం. ఇప్పుడు వెరీ ఫ్యాక్ట్ ఏంటంటే, మీరు నన్ను కూడా ఒక ప్రశ్న అడగచ్చు. కాంగ్రెస్ పార్టీ సంబంధమే లేకుండా ఏదేదో ఇప్పటికీ కొత్త కొత్త నేరాలు మా మీద మోపుతూనే ఉన్నారు. మీరు దాన్ని కూడా టీవీలో చూపిస్తున్నారు కదా. పీయూష్ సార్, ప్రజాపక్షాన్ని, డెమోక్రసీని అసలు మీరు ఏమాత్రం కాపాడట్లేదు. మోడీ గారి ప్రభుత్వంలో డెమోక్రసీ అనేది రోజు రోజుకి ఇంకా స్ట్రాంగ్ గా మారుతుంది. అది ఇలా ఇంకా చూడండి, గట్టి అయిందని చెప్తాను. రాహుల్ గాంధీ మీద ఒక చిన్న కేసు ఉంది. దాన్ని ఆధారంగా చేసుకుని ఆయన పార్లమెంట్ మెంబర్షిప్ ని క్లోజ్ చేశారు కదా. పార్లమెంట్ మెంబర్షిప్ పోయిన 24 గంటల్లో ఈ ఇల్లు కూడా ఖాళీ చేయించారట. ఇది ప్రజాపక్షమా? ఎవరైతే నేరస్తులో, ఎవరైతే నేరం చేస్తున్నారో, అది ఆజాం ఖాన్ కానివ్వండి, లేదా ముఖ్తార్ అన్సారీ కానివ్వండి, లేకపోతే రాహుల్ గాంధీ గారు కానివ్వండి, ఎవరైతే నేరస్తుడు నిరూపించబడతారో వాళ్ళకంటూ దేశంలో ఒక చట్టం ఉంది. మన దేశంలోని చట్టాన్ని సృష్టించడంలో, ఈ పర్టికులర్ చట్టాన్ని కానీ సృష్టించడంలో కాంగ్రెస్ కుటుంబం ఎంతో త్యాగాలు చేసిన కుటుంబం అని అంటారు. ఇందిరాగాంధీ ప్రాణాలర్పించారు, రాజీవ్ గాంధీ ప్రాణాలర్పించారు. ఇదంతా త్యాగమే కదా. ఒక విషయం తెలిసిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. ప్రమోద్ తివారీజీ రాజ్యసభలో కాంగ్రెస్లో డెప్యూటీ లీడర్. ఆయన టెలివిజన్లో ఒక ఇంటర్వ్యూలో ఒక విషయాన్ని చెప్తున్నారు. అంటే గాంధీ కుటుంబానికి సెంటెన్సింగ్ కానివ్వండి, లేదా వాళ్ళు ఎలాంటి తప్పైనా చేయనివ్వండి, వాళ్ల మీద ఎన్ని నేరాలు ఉన్నా కూడా నేను సెంటెన్సింగ్ అనే విషయానికి వచ్చినప్పుడు గాంధీ కుటుంబానికి మాత్రం, వాళ్ళకి మాత్రం వేరే చట్టం సృష్టించాలని చెప్పారు. ఇక్కడున్న మీలో ఎవరైనా దీనికి అసలు ఒప్పుకుంటారా? వాళ్ళ ఉద్దేశంలో ఒక కుటుంబమే అందరికీ పైన, వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఒకే కుటుంబానికి చెందిన 100 మంది మన భారతదేశపు ప్రజలు చాలా మంది ఉన్నారు. నేను అసలు లేదు, ఇలా ఏమంటున్నానంటే, చూడండి, అసలు ఆయన ఏమన్నారంటే, మీరు అదానీ గురించి మోడీ దగ్గర చెప్పారు, పార్లమెంటులో ఆరోపణ జరిగింది, అందువల్ల ఆయన మాట్లాడలేదు, ఆయన మెంబర్షిప్ను మీరు తొలగించారు, ఆయన ఇల్లు కూడా ఖాళీ చేయించారు. ఈ దేశంలోని చట్టాన్ని మనం ఖచ్చితంగా గౌరవించాలి. ఒకవేళ మీరు ఎవరైనా డీఫేమ్ చేస్తున్నారంటే, మీలో ఎవరైనా డీఫేమ్ చేశారంటే మీకు కూడా ఖచ్చితంగా కోపం వస్తుంది కదా. ఒకవేళ అలా అవమానించిన తర్వాత మీరు కోపంలో నిలబడ్డారే అనుకోండి, కోర్టు మీకు ఇంకొక అవకాశం కల్పిస్తుంది. క్షమాపణ కోరమని అడుగుతోంది. క్షమాపణ కోరి మీరు సమస్యని తీర్చమంటోంది. మీరు ఒక రకంగా సమాజం మొత్తాన్ని ఇన్సల్ట్ చేస్తున్నారు. ఈ పూర్తి ఓబీసీ కమ్యూనిటీని, ఈ కమ్యూనిటీ మొత్తాన్ని మీరు అవమానిస్తున్నారు. ఆ తర్వాత మీరు అందరినీ ఎదిరించి, లేదు నేను క్షమాపణ అడగను అంటున్నారు. లేదు, ఆయన ఏమన్నారంటే, నేను భయపడలేదు, నన్ను చూసి మోడీయే భయపడుతున్నారు అని. ఆయన మోడీ గారిని మాత్రం అవమానించలేదు. ఆయన అందర్నీ, అంటే ఓబీసీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళందర్నీ
మోదీ అనే సర్నేమ్ ఉన్న వాళ్ళందర్నీ అవమానిస్తున్నారు. ఆయన ఎంతమంది సర్నేమ్ మోడీనుందో వాళ్ళందర్నీ అవమానిస్తున్నారు. ఈ దేశంలోని ప్రజలు ఆయన బిహేవియర్ని చూస్తున్నారు. ఆయన అన్ని ప్రాంతాల్లోనూ భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. ఎంతో కష్టపడ్డారు. తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరచుకున్నారు. ఎవరైతే ఆయన్ని పప్పు అన్నారో ఇప్పుడు ఆయన్నే దేవుడు అని అంటున్నారు. ఇప్పుడు నేను కర్ణాటకలో చూస్తున్నాను. నిజం ఏంటన్నది ఇప్పుడే నాకు అర్థమవుతుంది. వాళ్ళు జరిపే ఆ ప్రోగ్రాం ఇండియాని కలపడానికి కాదు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీని కలపడానికే వాళ్ళ ప్రోగ్రాంని చేస్తున్నారు. సీఎం పొజిషన్కి కర్ణాటకలో 3 కాంపిటీటర్స్ ఉన్నారు. సిద్ధారామయ్య గారు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఇంకోసారి కూడా నేనే సీఎం అవ్వాలని అంటున్నారు. శివకుమార్ గారు ఆయన నమ్మకాన్ని కోల్పోవట్లేదు, అసలు వెనక్కి తగ్గనంటున్నారు. తగ్గాల్సిన ఆలోచన లేదు, ఆయనే ఖచ్చితంగా సీఎం అవుతానని కూడా అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్లోని నేషనల్ పార్టీ కూడా బరిలోకి దిగారు. ఆయనేమంటున్నారంటే ఈ ఇద్దరిని మీరు మర్చిపోండి, నా దగ్గర కాంగ్రెస్ నేషనల్ లీడర్గా నా దగ్గర అన్ని హక్కులు ఉన్నాయి, నేనే సీఎం అవుతానని ఆయన అంటున్నారు. ఈ ముగ్గురిని ఏకంగా కలపడమే భారత్ జోడో యాత్ర. మీరు గుజరాత్లో చూశారంటే ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆయన అస్సలు రాలేదు. నేను కర్ణాటకలో జరిగిన ఎలక్షన్స్ ని చూసినంత వరకు రాహుల్ గాంధీ గారు నాకు అసలు ఎక్కడా కనిపించలేదు. మీకు కూడా కనిపించుండరు. ఆయన అసలు ఎవరికంటా పడలేదు. నాకు తెలిసి ఆయన పార్టీ వాళ్లే దయచేసి రాకండి, ఒకవేళ మీరు వచ్చారంటే ఏం మార్జిన్ ఆఫ్ డిఫీట్లో మేము ఓడిపోతామో అది ఇంకా ఎక్కువ అవుతుంది. లేదు, ఆయన క్యాంపెయినింగ్ చేశారు. ప్రియాంక గాంధీ కాస్త ఎక్కువగా చేశారు. మీకు ప్రియాంక గాంధీయే కనబడుతున్నారు, రాహుల్ కనబడడం లేదా? మీరు ఏం చూపిస్తున్నారో మేము అదే కదా చూడగలం. మాకు క్యాంపెయిన్లో రాహుల్ గాంధీ గారు అస్సలు కనిపించలేదు. కానీ పీయూష్ సార్, ఒక మాట అయితే నిజం, ఎవరైతే మోడీ ప్రభుత్వాన్ని ఎదిరిస్తారో వాళ్ళింటికి మీరు ఈడీని పంపుతారు, సిబిని పంపుతారు. ఒకవేళ ఎవరైనా ఒకరు ఏదైనా తప్పు చేస్తున్నారంటే, తప్పుడు పని చేశారంటే, లంచం తీసుకుంటే లేదా దొంగతనం చేస్తే గవర్నమెంట్ వాళ్ల డబ్బు నుంచి తప్పుడు విషయాలు చేయడానికి లంచం తీసుకున్నారంటే, ఇప్పుడు మీరే చెప్పండి, ఇవన్నీ చేసినప్పుడు దేశంలో చట్టం పనిచేయాలా, పనిచేయదా? దేశానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఇండిపెండెంట్గా పనిచేస్తుంది. సరే, ఇప్పుడు మీరే చెప్పండి, సిబిఐ ఒకవేళ తప్పుడు కేసు వేసిందంటే మనీష్ సిసోడియా ఈ పాటికి జైలు నుంచి బయటికి వచ్చుండాలి కదా. ఆయన ఎంతో నైపుణ్యం గలవారంటారు. ఆయన నిజాయితీ పరుడని చెప్పి సెల్ఫ్ సర్టిఫై చేసుకుంటున్నారు. పీయూష్ సార్ ఆయన సెల్ఫ్ ఏమన్నారంటే, సర్టిఫై చేయాలి, ఆయన మీద దానివల్లే రైడ్ మనం జరిగింది, ఇంట్లో కూడా రైడ్ జరిగింది, బ్యాంక్లో రైడ్ జరిగింది, లాకర్స్ చెక్ చేశారు. మనీష్ సిసోడి దగ్గర అసలు ఏమీ దొరకలేదు. ఆయన ఇంట్లో పెట్టుకోరు కదా. ఏం చేయాలో నిర్ణయించేది సిబిఐ, ఈడీ, ఏం ప్రాసెసో అదంతా వాళ్ళు చూసుకుంటారు కదా. వాళ్ళు వాళ్ళ పని చూసుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళకి భయం లేకపోతే, ఒకవేళ వాళ్ళు ఎలాంటి తప్పు చేయకపోతే ఇందులో వాళ్ళకి ప్రాబ్లం ఏముంది? ఒకవేళ సిబిఐ వచ్చారంటే, వాళ్ళు ఏదైనా ప్రశ్న అడిగారంటే దానికి మీరు సమాధానం చెప్పండి. ఒకవేళ కోర్టు ఇంకా మీకు రిలీజ్ ఆర్డర్ ఇవ్వలేదే అనుకోండి, ఒకవేళ వాళ్ళ మినిస్టర్స్ ఎన్నో నెలలుగా జైల్లో ఉన్నారే అనుకోండి. సో ఇప్పుడు దానివల్ల ప్రజలందరికీ కూడా బాగానే తెలుస్తోంది, దేశంలో లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. హైకోర్టు వరకు వాళ్ళు వెళ్లారు. హైకోర్టులో కూడా మీరు చూశారంటే ఖచ్చితంగా వాళ్ళకి వ్యతిరేకంగా డాక్యుమెంట్స్ దొరుకుంటాయి. అందుకే వాళ్ళకి బెయిల్ ఇవ్వట్లేదు. సో ఇప్పుడు మీరే ఒకసారి ఆలోచించండి. వాళ్ళకి వాళ్లే సెల్ఫ్ సర్టిఫికేట్స్ ఇవ్వడం వల్ల మంచోళ్ళుగా మారిపోరు. ప్రజలు ఎప్పుడైతే నమ్ముతున్నారో, ప్రధానమంత్రి మోడీ గారు నిజాయితీపరుడని ప్రజలు తెలుసుకున్నప్పుడు, వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు, ఆయన 2019లో ఆయన చాలా సీట్లు గెలిచారు. తప్పుడైన కేసులన్నింటినీ ఆయన వదిలేసి మోడీ గారికి 303 సీట్లు ఇచ్చారు. మళ్లీ ఆయన్ని గెలిపించారు. అయితే మీరు ఇప్పుడు కేజ్రీవాల్తోనూ గొడవ పడుతున్నారు. ఒక సీఎం ఆయన ఇంటి కోసం రెనోవేషన్ చేస్తుంటే అందులో తప్పేమిటి? ఇలా చూడండి సార్, ఇప్పుడు ముఖ్యమైన విషయానికి వద్దాం. ముఖ్యమైన విషయం అంటే ఏంటి? ఎన్నికలకు ముందు వాళ్ళొక ప్రమాణం చేశారు. షీలా దీక్షిత్ ఎయిర్ కండిషన్ ఇచ్చారు, నేను దాన్ని తీసేస్తాను, నేను గవర్నమెంట్ బండి తీసుకోను అని. నేను మామూలు ఇంట్లోనే ఉంటాను, నేను ఇంకొక విషయం కూడా విన్నాను, నేను గుడిసింట్లోనే ఉంటున్నానని చెప్పారట. నేను గవర్నమెంట్ ఇల్లేమీ తీసుకోను, ఇంకా నేను చెప్పడానికి మామూలు చాలా ఇంట్లోనే ఉన్నాయి. ఉంటానని చెప్పారట. కానీ ఇప్పుడు ఆ విషయాలు ఏమయ్యాయో తెలియదు. ఆయన ఇళ్ల సంగతి వదిలేయండి, ఆయన చుట్టుపక్కల ఉన్న ఇళ్లను కూడా ఆయన ఇంట్లో ఇప్పుడు కలిపేసుకున్నారు. ఏమంటారు?
కానీ మీ గవర్నమెంట్ కూడా సెంట్రల్ విస్టా కట్టడానికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది. దాని గురించి ఏమంటారు? సెంట్రల్ విస్టా ఒకరు మాత్రం యూజ్ చేసుకోవడానికి కాదు, ఇందులో అందరికీ హక్కుంటుంది. ఇండియాలో ఉన్న అధికారులందరికీ ఇందులో హక్కుంటుంది. కేజ్రీవాల్ కూడా ఇల్లు కట్టుకున్నారు, ఎందుకంటే ఆయన బాగా పనిచేస్తారు. అంటే ఎంతో ఎఫిషియెంట్గా ఆయన ఆ ఇల్లు కట్టుకున్నారు, అందుకని ఆయన అలా చేసుకున్నారు. నా ఇంటికి ఎందుకు ఈ సమస్య? కానీ ప్రధానమంత్రి అయితే 1200 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్నారు. మరైతే అందులో సమస్య ఏం మొదటి లేదా? విషయం ఏంటంటే వాళ్ళు అర్థం పడదలేని ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి మోడీ గారు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి అసలు ఆయన ఎలాంటి ఇల్లు కట్టలేదు. ప్రధానమంత్రి మోడీ గారు, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కలిసి, రాష్ట్రపతి భవన్ వీళ్ళందరూ కలిసి ఒకటిగా తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల ప్రజల అసౌకర్యాలు తగ్గుతాయి, అలాగే వాళ్ళ భద్రత కూడా చాలా బావుంటుందనే చెప్పాలి. మీరందరూ ఒప్పుకుంటారనుకుంటాను. ఇవాళ మన దేశపు ప్రధానమంత్రి భద్రత చాలా ముఖ్యమైన ఒక విషయం అని అనిపిస్తోంది. ఇదే విషయం కేజ్రీవాల్ గురించి వచ్చినప్పుడు మనం ఇల్లు బాగా కడుతున్నామా లేదో అనేది ముఖ్యం కాదు, కానీ ప్రజలు మాత్రం పిచ్చోళ్ళని అస్సలు అనుకోవద్దు. ప్రజల దగ్గరికెళ్ళి తప్పుడు విషయాలు చెప్పాలని మాత్రం దయచేసి అనుకోకండి. ఎన్నికలు రావడానికి ముందు మీరు చేసే విషయాలన్నీ వేరేలా ఉన్నాయి, కానీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మీరు చేసే విషయాలన్నీ కూడా వేరేలాగున్నాయి. కానీ మోడీ గారు ఏం చెప్తారో అదే చేస్తారు. కేజ్రీవాల్ గారు అసలు ఏం చెప్తారో దానికి ఖచ్చితంగా ఆపోజిట్గానే నడుచుకుంటారు. అది మాత్రం కాకుండా ప్రజల నమ్మకం, మోడీ గారు ప్రజల నమ్మకాన్ని పూర్తిగా గెలుచుకున్నారు. కానీ కేజ్రీవాల్ గారు పూర్తిగా ప్రజల నమ్మకాన్ని మట్టిలో పాతిపెట్టేశారు.